తాత అక్కడ బొమ్మ గీసిన బాగుంది, ఎంత పెద్ద క్యాప్షన్ రాసినావు ఏందది? మీ తల్లిదండ్రులను మీరు ప్రేమిస్తే మీ పిల్లల మీద ప్రేమిస్తారా? అవునరా, గుండెల మీద పోసాను, సంకలు ఎత్తుకొని పెంచాను, ఏదో డైలాగులు వద్దు. నువ్వు ఎత్తుకున్నా ఎత్తుకోకపోయినా పెరిగోవని ఆశలో వాటర్ నాకు కావాల్సింది, నువ్వు రాయాల్సింది ఇప్పుడు అయిపోవాలంతే. ఎవడొస్తాడు చూస్తాడు. ఏంటో ఇక్కడ వెళ్ళండి. ఎవరు మీరు? మా తాతకి ఏం చెప్తున్నారు? ఇక్కడ అక్కడ నువ్వు చెప్పినావు కదా, ఇక్కడ దిగ లేవురా. లేవు. ఏంరా ఏం చెప్తున్నా తాతకు? అక్కడికి వచ్చావు, ఇక్కడ తప్పించుకున్నావు. మా తాత కూడా ఏంది మాట్లాడని ఉసుకులో పిల్లలు చెప్తుంటే పాఠాలు పద్యాలు చెప్తుంటే ఇక్కడ లొల్లి అనేది. మహాబాబుడు పెద్ద మంచి తీయకపోతే నడు. తాత ఊళ్ళో నీకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ పెట్టుకున్నావా? మళ్ళీ వస్తా, ఈసారి Z++ సెక్యూరిటీతో వస్తా, నీ అంత చూస్తా. నిన్ను నీ గుడిసెని ఊరినే లేపేస్తా. అరే ఎవర్రా మీరు? నా మనవాడిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏం చేస్తారు? మా ఊరోళ్ళే, నేనే పిలిచాను. చిచ్చా ఏంటి మనవడు వచ్చాడట, ఊరంతా అనుకుంటున్నారు. మొన్నేమో అమ్మాయి వచ్చింది, నిన్న మనవడు వచ్చాడు. ఆ ఆస్తి ఏదో రాసి చేయకూడదు, ఏదో బొమ్మలు వేసుకుంటున్నావు, పిల్లలకి పాఠాలు చెప్పుకుంటున్నావు, ప్రశాంత జీవితం గడపకూడదా? ఉన్నాను సుభాని, ఆస్తి పంచేమన్నావు బాగానే ఉంది. ఆస్తి పంచినందువల్ల నేనేం రోడ్డును పడను, అది తెలుసు నాకు. కానీ పంచడానికి ముందు వాళ్ళకి ఆస్తి విలువ, డబ్బు విలువ తెలియాలి కదా. ఆస్తి సద్వినియోగం కావాలా వద్దా చెప్పు. అడు చూడు, ఆ బాలరాజు కొడుకు పెళ్లి చేశాడు. ఇలా పెళ్ళి అయింది, వాడి కొడుకు కోడలు వీళ్ళిద్దరిని, ముసలోళ్ళిద్దరిని బయటికి తరివేశారు. ఏం జరుగుతోంది ఈ లోకంలో? ఇది ఎందుకు జరిగింది అసలు? ఇలా ఎందుకు జరుగుతోంది? ఆస్తి ముందు రాయించేసుకుంటున్నారు పిల్లలు, రాయించుకున్న తర్వాత పెద్దవాళ్ళని ఇంట్లోంచి బయటికి తోసేస్తున్నారు. వీళ్ళ ఆరాటం ఏంటి? వీళ్ళకి ఎంత సొమ్ము కావాలి, ఎంత సంపాదించేయాలి? సరిపోదా ఈ జీవితం? ఎంత కావాలి నాయన మనిషి బ్రతకటానికి? ఆస్తికి అంతు పొంతు లేదా? అదేమంటే వస్తారు, నా మీద నిందలేసిపోతూ ఉంటారు. ఏం లేదా? ఇలాంటివి ఎన్నో చూశాను. కరుడు కట్టిపోయింది హృదయం. ఈ కుర్రకొంక మనవడి మాటలు నేను పట్టించుకోను నాయన. ఇవాళ కాకపోతే రేపైనా మారుతాడు, ఖచ్చితంగా మారుతాడు నాన్న. ఎందుకంటే నా బ్లడ్ వాడు, నా మనవడు. తెలుసుకుంటాడు, తన తప్పు తాను తెలుసుకుంటాడు. ఎప్పటికైనా వాడు మారతాడని ఆశతో బ్రతుకుతున్నాను రా సుభాని. అప్పుడు ఎప్పుడు వాడు మారిన రోజున వాడి ఆస్తి వాడికి ఖచ్చితంగా దక్కుతుంది. మా అమ్మాయికైనా అంతే, వాడికైనా అంతే, మా అబ్బాయికైనా అంతే. ఇది నా నిర్ణయం. అందరికీ ఉపయోగపడాలి ఆస్తి అనేది. వాళ్ళ జీవితాలు సరిపడా వాళ్ళకి ఆస్తి ఉండనే ఉంది. నేను ఆల్రెడీ సంపాదించి ఇచ్చాను కదా. మంచి చదువులు చెప్పించానా? మంచి స్టేటస్లో ఉన్నారు కదా. ఇంకా దేనికి నాన్న వాళ్ళకి ఆరాటం? దేనికి? ఏం సాధిస్తారు? సరే చిచ్చా, నిజమే, నువ్వన్నది కరెక్టే. ఏదో నిన్ను అవమానపరుస్తున్నారని బాధతో అన్నాను, కానీ మీ ఆశయాలు నేను అర్థం చేసుకోలేక కాదు. నాన్నా, నాన్నా,
ఎవరు కావాలండి? మా నాన్నగారు శివప్రసాద్ గారు. తాతగారు బొమ్మలు వేసుకొని ఉంటారా? అక్కడ వెళ్ళి చూపించరాను. సరే. నాన్న, అమ్మా నన్ను క్షమించు నాన్న. వచ్చావు బంగారు. చేసిన తప్పుకి నన్ను క్షమించు నాన్న. అయ్యో తల్లి, ఓ లేదు నాన్న, నిన్నేం క్షమించడం ఏంటమ్మా? పిల్లల్ని తల్లి క్షమిస్తాడా? లేదు నాన్న, తప్పు చేశాను నాన్న. దేవుళ్ళలాంటి మీ పసి మనసు గాయపరిచాను నాన్న. ఏంటి నాన్న నా బొమ్మకి ఇస్తున్నావు నాన్న? ఇంకా నన్ను మర్చిపోలేదా నాన్న? నన్ను కొట్టండి నాన్న, నన్ను చంపేయండి నాన్న, నన్ను కొట్టండి. ఏంటమ్మా ఈ పిచ్చి పని? పిల్లలు తప్పు చేస్తే తండ్రి కొట్టాలా? నో నాన్న, నో. అలా ఏమిటి? నువ్వు వచ్చావు, అది నాకు 10 కోట్లతో సమానం. తల్లిదండ్రులు కక్షలు సాధించరు నాన్న. నువ్వు వచ్చావు బంగారం. రండి నాన్న, ఇంటికి వెళ్దాం. నేను ఈ రోజు నీకు ఇష్టమైన కూరలన్నీ చేసి పెడతాను నాన్న. నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటారా నాన్న? ఎంతో ఆప్యాయంగా నాకు వంట చేసి పెట్టారు. నేను చేయి కడిగేసి వెళ్ళిపోయాను. అయ్యో అంత మాట అనుకున్నాను. నేను నిన్ను క్షమించడం ఏంటమ్మా? పద, ఇంటికెళ్ళి భోంచేద్దాం పద. చందమామను చూసి ఎన్నేళ్ళైంది నాన్న? అసలు హైదరాబాద్లో ఆ ఉరుకులు పరుగులు జీవితంలో చందమామనే మర్చిపోయాం. నాకు నువ్వే ఓ చందమామ తల్లి. చాలా చాలా సంతోషంగా ఉందమ్మా నాకు. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకని అడుగు? ఎందుకు నాన్న? మీ అమ్మ వంట చేసినట్టు వంట చేసి పెట్టావు నాకు. అయ్యో ఎంత మాట నాన్న. అమ్మే నాన్న. ఏమైనా చాలా ఖుషిగా ఉంది నాన్న నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ లవ్ యూ బంగారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది నాన్న. ఎన్నో సంవత్సరాల తర్వాత ఇలా ప్రశాంతంగా ఈ పల్లెలో గడుపుతున్నాను. చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తొస్తున్నాయి. అమ్మ కూడా ఉండుంటే ఎంత బాగుండేదో. తమ్ముడు నేను ఎట్లా ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు. అవును, తెగ గొడవ చేసేవాళ్ళు కదమ్మా. అప్పుడే కొట్టుకునేవాళ్ళు, అప్పుడే కలిసిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ రోజులన్నీ మారిపోయాయి. ఎంత దూరం వాడిని నగరాలకు వెళ్ళిపోయి విడిపోయి ఎంత కాలం అయిపోయిందో. తమ్ముడిని చూసి ఎన్ని రోజులైందో. నేను అన్నీ వాట్సాప్ కాల్స్, వాట్సాప్ మీ ఇద్దరే కాదమ్మా, ప్రపంచం అంతా అలాగే అయిపోయింది ఇప్పుడు. కానీ నువ్వు మారావు ఇన్నాళ్ళకి, అది సంతోషం నాకు. నా కూతురు అనిపించావు బంగారు. ఏంటమ్మా మరి అన్యాయం కదా? ఆ రోజు బ్రతిమలాడుతున్నా సరే ఎంత స్పీడ్గా వెళ్ళిపోయావు నువ్వు. గుర్తు చేసుకో. సారీ నాన్న. నో సారీస్, నో సారీస్. మారావు అంతే చాలు నాన్న. అవును నాన్న, ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నావు కదా, మా దగ్గరికి వచ్చేరాదు. ఎందుకు ఇలా ఒక్కడివే? నువ్వు అలా అనుకుంటున్నావమ్మా. ఇక్కడ నేను ఒంటరి వాడినా? మీ అమ్మ నాతోనే ఉంది, నాలోనే ఉంది. ఇక్కడే మా జీవితాన్ని ప్రారంభించాం కదమ్మా. మరి ఆ జ్ఞాపకాల్లోని బ్రతకడం కోసమే నేను ఇక్కడికి వచ్చా. మీ అమ్మ నేను కలిసి బ్రతికినటువంటి ఆ మధుర స్మృతుల్లో ఇప్పుడు నేను అలా హాయిగా సాగిపోతున్నా తల్లి. నాకు ఇల్లు లేవా, బిల్డింగ్స్ లేవా నాకు చెప్పు? నేను అక్కడికి వచ్చి హైదరాబాద్లో ఉండలేనా నేను చెప్పు? కానీ ఇక్కడ ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే మీ మమ్మీ జ్ఞాపకాలు. మీ మమ్మీ నాతోనే ఉందిరా. ఓకే పద్దు, చాలా చాలా ఆనందంగా ఉందమ్మా. చాలా పొద్దుపోయింది. వీళ్ళు బజ్జుకున్నానా? గో గో స్లీప్. పొద్దున్నే బయలుదేరుతాను నాన్న. సరే నాన్న. గుడ్ నైట్ బంగారు. గుడ్ నైట్ నాన్న. హలో, నీ ప్లాన్ సక్సెస్ అయిందే రౌడీదానా. మారిపోయినట్టు నటించు మమ్మీ. తాత పొంగిపోయి ఆస్తి రాసిచ్చేస్తాడు అని చెప్పావు కదా. పనిచేస్తాను
నమ్మేశాడు పాపం ముసలోడు. ఆ